అబ్బా ఈ లొల్లులు పాడుగాను ఇంట్లోకి వచ్చిన కాంచి ఒకటే లొల్లులు గింత మనశ్శాంతి లేకుండా అవో ఊళ్ళే నేను అందరి మీదకి లొల్లి పెడితే ఇలా అల్లుడు నా మీదకి లొల్లి పెట్టిపాయే ఏందో ఏమో ఇంకున్నాయో చెట్టుకు జామకాయలు తీయగానే ఉన్నాయి నాకు చక్కెర వచ్చే హాస్పిటల్ తీసుకోతే నేను చెప్పా అనుకుంటానా ఈసారి చక్కెర కాదు బెల్లం వచ్చినా కూడా ఎప్పుడే నేను నీ అంత మంచిని కాదురా రాదుగా వస్తా నాకు ఈ పిచ్చోడు ఇంట్లోకి పోతాడు అరే ఎవరు గణేష్ ఆంటీ 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 మీరు ఇక్కడనే ఉన్నారా నేను మీకోసం వస్తానా ఏంది నా కోసం వస్తానవా నేను అసలు దాన్ని కాదు అట్లా కాదు మీకు కూడా చెప్పాలని వస్తానా అంటే ఏంటిదిరా ఎవరు లేరుగా దగ్గర చెప్పు ముచ్చడేందో గదే అంటే చెప్తానా దగ్గర ఎవరైనా వింటారు చెప్పు మీ బిడ్డ లేదా నన్ను ప్రేమించింది ఆ రాజు కదా అద్దాని నా దగ్గర 3 నెలలు ఉంది మా ఇంటికాడ పెళ్లి చేసుకుందాం అనుకున్నావు మళ్ళీ ఆ రాజుగారు తీసుకుని వేయండు ఈ విషయం నీకు మొన్నటికైనా చెప్దామంటే ఒకళ్ళు చెప్పని ఇస్తలేరు ఏందిరా నువ్వు చెప్పేది నిజమారా గణేష్ నిజమా అండి తల్లి తోడు ఎంత పని చేసినవే అంజలి నిన్ను నా కన్న బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది ఇసోంటి బతుకుంది రానే ఛీ నా కడుపున చెడ పుట్టినప్పుడే నేను చంపేసిన అయిపోవు నన్ను ఎక్క మోసం చేయబుద్దయిందే నిన్ను 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 గిట్లా నా బిడ్డను తిరిగితే మంచిగా అనుకున్నావు కదరా అంతేనా నీ పిచ్చి ఇంకా తక్కువ కాలేదారా ఆ రోజు అల్లుడు నిన్ను ఎర్రగడ్డ దావకంలో కొట్టవలే అరే గణేషు నా అల్లుడు నాకు మొత్తం నిజం చెప్పిండ్రా నీకు నౌకరీ చేసి తలకే ఖరాబ్ అయిందట కదా నా బిడ్డ గవర్నమెంట్ నౌకరీ ఎత్తాంది నీకు కూడా గవర్నమెంట్ నౌకరీ అత్త మంచుకుండాని నువ్వు కడుపు అంతా మండించుకుంటానవట నా బిడ్డ చదువుకునేటప్పుడు ఎవడు అంశి అంతోని నా బిడ్డకు సంబంధం పెట్టినవట ఎందుకురా గిట్ల తయారైనవు నువ్వు ఈ ముచ్చట్లన్నీ నాకు అల్లుడు చెప్పిండు ఆ రోజు ఓంగ తొవ్వల కనబడితే శివగాడు కనబడ్డ వాళ్ళు ఆయనతో ముచ్చట మత్పరిచి సపరేకపోతివి మొన్న ఇంటికి వత్తివి ఏదో ముచ్చట చెప్తా నిజం చెప్పాలంటే ఆయనతో చక్కెర వచ్చి కింద పడుతుంది ఇప్పుడు వచ్చి నేను నీ బిడ్డ ఒక్కటైనా 3 నెలలు నా దగ్గర ఉన్నది అని ముచ్చట చెప్తాను అరే ఇంకొకసారి నాతోనేమన్నా చెప్పాలని చూసినావు అనుకో నేను జావ కొట్టి షోలు ముత్తా నడు నేను అది కాదంటే నేను చెప్పేది నిజం నువ్వు పోతావా ఇంకో తావ నా కళ్ళ గెలవడం అనుకో మంచిగుంటది నడు మంచిగుండే సంవత్సరంలో సిచ్చులు పుట్టిస్తాను పిచ్చోడు నేను కాదు పిచ్చోని నువ్వే పిచ్చిదానివి పోరా నడు ఇంకొక తాపిటి కనబడేవు చెప్పిన అర్థం చేసుకుంటలేదు ఏంటి నువ్వు చెప్పేది ఏంది నేను అర్థం చేసుకునేది నీ మాట పట్టుకుంటే నా బిడ్డ సంవత్సరం ఆగమైతుందిరా ఇంకో తాపిటి వచ్చావురా బాడుకావు అవా జాంకాయ తిన్నా గానీ మళ్ళీ ఇంత నాకు ఆకలి అవుతుంది కావచ్చు అంజలి అంజలి ఓ అత్త ఎవరు వచ్చిర్రు ఎవరు వస్తారు గణేష్ గాడు వచ్చిండు ఏంది గణేష్ గాడు వచ్చిండా ఏం చెప్పిండు ఏం చెప్పిండా నా బిడ్డనట అంతో 3 నెలలు ఉన్నదట లగ్గం చేసుకుందాం అనుకున్నాడట అని అదోటి ఏదో తోడుతాను పిచ్చి బాడుకావు అంటే నువ్వు అవదాం అనుకుంటానవా ఏంది అంటే నువ్వు నిజం అనుకుంటానవా నేనెందుకు నిజం అనుకుంటా గాని నువ్వు అవదాం అనుకుంటానవా అని అనుకుంటాను గంతే నిన్న అల్లుడు అననే వానికి పిచ్చి లేచింది వాడు నౌకరు చేసి మన తలకాయ ఖరాబ్ అయింది వాడు గట్టినే ఒరుతాడు ఏం పట్టించుకోక అత్త అని చెప్పే ఏమో అందుకే సపరేకి వెళ్ళగొట్టినా ఒక మనిషి మన ఇంటికి వచ్చి ఒక్కసారి వచ్చి చెప్పిపోయిండు రెండోసారి వచ్చి చెప్పిండు మూడోసారి వచ్చి చెప్పి ఆడు చక్కెర వచ్చి మరి కింద పడిపోయి మళ్ళా వచ్చి చెప్పిండంటే ఆడు పిచ్చోడు అనిపించలేదమ్మా ఈ ముచ్చట్ని ఒకసారి అంజలి దగ్గర పోయి అడగచ్చు కదా నువ్వు సరే గణేష్ ఆయన ముచ్చట పక్క పెట్టు ఆడు గిన్నిసార్లు మన ఇంటికి అచ్చుకుంటా పోతాడంటే ఎంతో కొంత నిజం ఉండొచ్చు కదా అత్తమ్మ ఇదే ముచ్చట్ను అంజలి దగ్గర పోయి ఒక్కసారి అడుగు బుజ్జి నువ్వు అట గణేష్ అని దగ్గర 3 నెలలు ఉండొచ్చినవానే అని నాకైతే ఏం అనుమానం లేదు ఏం చెప్పలేను అంజలి 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 అమ్మా అమ్మా ఏమైంది నిన్నొక్కటి అడుగుతా నాకు నిజం చెప్తావా చెప్తా అమ్మా అడుగు
ఆ గణేష్ గాడు నాకేం చెప్పాలనుకుంటాండే. అగు నీకు ఆ రోజే చెప్పిండు కదా నీ అల్లుడు, వాని కొద్దిగా పిచ్చిలేసింది. మళ్ళా అడుగుతానా, వాడు నాకు ఏం చెప్పాలనుకుంటాండు? ఏం లేదమ్మా, వానికి పిచ్చిలేసింది అంతే, అదే చెప్పినాం కదా. నీ అల్లుడు కూడా అదే మాట అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? వాడు నాకు ఏం చెప్పాలనుకున్నాడో నేను చెప్పన్నా? అడిగేది నిన్నే, నిజం చెప్తావా చెప్పవా? నువ్వు నీ మొగని నిడిచిపెట్టి ఆ గణేష్ అంతో 3 నెలలు ఉన్నావా? చెప్పే, ఉన్నావా? చెప్పే. అంటే అమ్మా అది చెప్పు. అది నేను గిన్ని మాట్లాడినా కూడా నువ్వు నోరు తెరిచి సమాధానం చెప్తలేవంటే ఆ గణేష్ గారు చెప్పిన మాట నిజమే అన్నట్టు. ఇన్ని రోజులు ఆ గణేష్ అని పిచ్చోని అనుకున్నానే, కానీ నిజం తెలియకుంటున్నదాన్ని నేను పిచ్చిదాన్ని. నన్ను ఎట్లా మోసం చేయబుద్దయిందే నీకు? అమ్మా ఏందే, ఎందుకు ఇంత పని చేసినావు? అసలు నువ్వు మనిషివేనా? ఎంత పని చేసినా పాపిష్టి మొక్కందనా నువ్వు మనిషివే కాదే, మనిషి కడుపులో చెడ పుట్టినవే దరిద్ర మొక్కందానా. నువ్వు చేసిన పనికి మీ అయ్య బతుకుండేది ఉంటే మీ అయ్య నేను ఇద్దరు ఉరి పెట్టుకొని సత్తుమే. నా బిడ్డ ఇన్ని రోజులు ఎంత మంచిదో, నా బిడ్డ నౌకరి చేస్తాంది. ఏమిటికే నీ అక్కర్రా నౌకరి? ఏమిటికి సంపాదిస్తాను? నీ సంపాదన పాడుగాను. ఇంత దరిద్ర పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదే. నీ బుద్ధి గిసోడదని తెలిస్తే నిన్ను గనకనే పోదురు. పుట్టినాడు నీ నోట్లు ఇంత విషం పోసి చంపేదాన్ని. ఇంకా ఎందుకు బతుకుంటానవే అంటే ఈ కడుపు నా అల్లునికి అయింది కాదు, ఆ గణేశానికి అయిందా? కాదమ్మా, 3 నెలలు వాంతో ఉన్నావంటే ఇది వానికైనా కడుపేనే. కాదమ్మా, కాదమ్మా, నా మాటినమ్మా. నీ ఆడబిడ్డ ఎందుకు నీకు దూరంగా ఉంటాందో, నీకెందుకు పనుల లాసరైతలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అయినా వాని తమ్ముడు గుట్ట పిల్లకు చేస్తుంది కానీ ఎవరికో గుట్ట పిల్లకు నీ ఆడబిడ్డ ఎందుకు చేస్తుంది? ఇన్ని రోజులు ఆమె మాట్లాడిన మాటలల్లా తప్పుడు వెనుకలాడింది. తప్పంతా నీ దగ్గర ఉన్నది, తప్పు చేసింది నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఉంటాను చూడు. అమ్మో ఇంకా నయ్యో, ఈ ముచ్చట ఇప్పుడు తెలుసుకున్నా నేను. లేకపోతే ఇంకెన్ని రోజులు దాచిపెట్టుకుంటా అజ్జెత్తువే. నిన్ను బంగారం లెక్క చూసుకునే నా అల్లుడు ఉన్నాడే, ఒక్కనాడు కూడా నిన్ను కొట్టలేదు, తిట్టలేదు. ఒక్క రోజున నాకు ఫోన్ చేసి అమ్మా నీ అల్లుడు గిట్లా, నీ అల్లుడు గట్లా అని చెప్పినవానే. గంత మంచిగా చూసుకున్నాడు కాదే, పని ఒక్కడు చేయలేదు కావచ్చు గాని నువ్వంటే పాడవే అల్లుడికి. అసొంటి భర్తను నీకెట్లా మోసం చేయబుద్ధి అయిందే? ఛీ, నువ్వు మనిషివే నానే? అసలు ఆడపిల్ల పుట్టిందంటే పరువు పుట్టినట్టు, పరువు కాపాడాలి. నువ్వు చేయబట్టి నా పరువే వేయింది. ఎందుకే నీ అసొంటి బతుకు, నీ బతుకు పాడువాడా. అసలు నీ అసొంటిది భూమి మీద బతకద్దే, సాగుపోయానన్న వాడి. రేపు నేను చచ్చినా కూడా నన్ను చూస్తానికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దే. అసలు ఏమైంది? తల్లి గిసొంటిదంటే పిల్ల కూడా గసొంటిది అంటారే. నువ్వు చేయబట్టి నీ తప్పు చేసింది అన్న అయితేనే. ఏమైంది అత్తమ్మా? ఇంకెందుకు అల్లుడు నిజం తాస్తాను? నాకంతా తెలుసు. ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టినావు? ఏం నిజం అత్తమ్మా? నా బిడ్డ 3 నెలలు నిడిచిపెట్టి ఆ గణేష్ గారి దగ్గర ఉన్నదన్న ముచ్చట. అంటే ఈ ముచ్చట మీ ఇంట్లో అందరికి తెలుసు. తెలిసి కూడా ఈ ముచ్చట నాతో చెప్పలేదు. ఎందుకు అల్లుడు? ఏమని చెప్పాలి అత్తమ్మా? ఏమని చెప్పాలి? నీకు ఫోన్ చేసి నీ బిడ్డకు నేను అద్దట, నన్ను ఇచ్చిపెట్టింది ఇంకొంత దగ్గరికి పోతుందని చెప్పన్నా? ఏమని చెప్పాలి అత్తమ్మా? మరి నీ బిడ్డ ఎందుకు ఇట్లా చెప్తాంది? నేను నచ్చలేదట నీ బిడ్డకు, ఇంకోటి కావన్నట, పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 3 నెలల నుంచి నాతో ఉంటలేదు, ఇంకొంత దగ్గర ఉంటుంది, వాడిని పెళ్లి చేసుకుంటుందట, నన్ను వదిలేసింది అని చెప్పన్నా? ఏం చెప్పాలి అత్తమ్మా? ఏంది అల్లుడు నువ్వు మాట్లాడేది? ఏం చెప్పాలి అత్తమ్మా? ఇట్లా చెప్తే నీ గుండె తట్టుకుంటుందా అత్తమ్మా? నువ్వు ఉండగలుగుతావా? ఇప్పుడు సత్తా అంటాను, ఈ విషయం చెప్పిన తెల్లారి చచ్చిపోయేదానివి నువ్వు. అందుకే మీకెవ్వరికి చెప్పకుండా ఆ బాధని నేను నా మనసులోనే మోసిన ఇన్ని రోజులు, ఆ నరకాన్ని నేను ఒక్కనే మోసిన అత్తమ్మా. అందుకే నాకు చెప్పాలనిపించలే అత్తమ్మా. నేను సంతోషంగా ఉన్నా అంటే అది 10 మందికి చెప్పొచ్చు, అదే నేను బాధపడతానా అంటే ఎందుకు అత్తమ్మా చెప్పడం? అయినా నీ బిడ్డ చేసిన గొప్ప పని అందరు చెప్పుకుంటూ తిరగడానికి.
కష్టమైనా నష్టమైనా నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేసినావు. ఆ తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, ఏం చేసినా నేనే భరించాలి, నేను ఒక్కనే భరించాలి. నువ్వు పెళ్లి చేసి నీ బాధ్యత వదిలేసుకున్నావు. ఇప్పటి నుంచి అది ఏం చేసినా కూడా ఆ బాధ్యత నా మీదనే ఉంటుంది అత్తమ్మ. అందుకే నేను చెప్పలేదు అత్తమ్మ. సరే, ఇది తప్పు చేసింది నువ్వు అన్నావు, అది ఈ కడుపు కారణం గణేష్ నేనా అని నేను ఆ గుండె మీద చేసుకొని చెప్తాను అత్తమ్మ. దాని కడుపులో పెట్టే బిడ్డ నా బిడ్డనే అత్తమ్మ, నా బిడ్డనే. సరే అత్తమ్మ, ఆ తప్పు చేసింది నేను ఒప్పుకుంటా. కానీ ఆ బిడ్డ కోసం మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చింది. అది నా మీద ఇష్టంతో నచ్చిందా లేదంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ ప్రేమతో నచ్చిందా నాకు తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చి తన తప్పు ఒప్పుకుంది. ఇంకా కూడా మనం అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసి ఇప్పుడు సంపుడు కరెక్ట్ కాదత్తమ్మ. నాకు తెలుసు అత్తమ్మ, ఈ విషయం నీకు ఎవరు చెప్పేటట్టు చేసిర్రో, ఎవరు తెలిసేటట్టు చేసిర్రో. అక్క, అత్తమ్మ అన్నది నిజమే. నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీ గుణమే. నీ గుణం మంచిగా లేదక్క. నీ గుణం ఒక్కటి నువ్వు మంచిగా ఉంచుకో, నీకంతా మంచిగా జరుగుతుంది. అంటారు కదా అక్క, పుణ్యం కొద్ది పిల్లలని చెప్పి. వేడ పుణ్యం చేసుకున్నావు అక్క. నేను చెప్పలేదురా, గణేష్ గారు అక్క నాకు తెలుసు, నువ్వేం చెప్పాలని ప్రయత్నించక. ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నాకు మొత్తం తెలుసు. అత్తమ్మ, నీ బిడ్డ విషయంలో నేను చేసింది కరెక్ట్. అది ఇంకొంత నువ్వేందని చెప్పి నేను దాన్ని వదిలేయడం కరెక్ట్ కాదత్తమ్మ. ఆ తప్పు చేసింది కావచ్చు, ఆ తప్పుని నేను ఒప్పుకొని మళ్ళీ దగ్గరికి తీసుకున్నా. మీ విషయంలో మీ దృష్టిలో నీ బిడ్డ చచ్చిపోతే సావని, కానీ నా భార్య ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నా భార్య అయితే సావది. చూసినవానే ఎంత మంచోడే. ఇటువంటి మంచి మనిషిని నీకెట్లా మోసం చేసి గా దగ్గర పోగుతుంది నల్ల మొక్కందాన. అల్లుని మనసు గొప్పదయ్యేపటికే నా భార్య నాకు కావాలి, నువ్వు తప్పు చేసినా కూడా నా భార్య అని సమర్థించుకుంటాండే. అదే ఇంకోళ్ళు అయ్యేది ఉంటే ఈ రోజు నీ బతికేంటిదే ఆలోచించినవా? అత్తమ్మ, ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు అస్సలు ఉండాల్సిన అవసరం లేదు. అవును, ఇది నా భార్య. మీరు మా పెళ్లి చేసి అయిపోయింది మీ బాధ్యత. ఇప్పుడు మేము మునుగుతామా, తేలుతామా, మేము సత్తామా, మేము బతుకుతామా, కష్టమా నష్టమా ఏదైనా మాది మేము భరిస్తాం. మీకు అవసరం లేదు. మీ బాధ్యత మీరు నెరవేర్చుకున్నారు, అయిపోయింది. అవును, ఇది తప్పు చేసింది. ఇది ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తా, నేను ఎన్ని తప్పులు చేసినా అది భరిస్తా. మేము సత్తం బతుకుతాం, మీకు అనవసరం. దయచేసి నీ గుణం మార్చుకో అక్క. లేకుంటే 15 ఏళ్ళు కాదు, ఇంకో 15 సంవత్సరాలైనా నీకు పిల్లలు ఉంటారు. రా అంజలి. అల్లుడు, నా బిడ్డ ఇంత పెద్ద తప్పు చేసిందని తెలిసి కూడా నువ్వు దాన్ని దగ్గరికి తీసుకున్నావు. నా బిడ్డ నా పరువు తీసిందని నేను ఎంతగానో బాధపడ్డా. నువ్వు నా బిడ్డని దగ్గరికి తీసుకొని నా పరువు పోయిందని ఆలోచించకుండా నాకు నా భార్యనే కావాలని అన్నావు. ఈ నిజం తెలిసి కూడా నువ్వు ఇంత మంచిగా నా బిడ్డను చూసుకుంటానవంటే నువ్వు దేవుని వల్లుడు, దేవునివి. హే అత్త, అల్లుని అనరాని మాటలన్నీ నేను నిన్నన్నా. ఆ మాటలు మనసులో పెట్టుకోకు బిడ్డ. నా బిడ్డను మంచిగా చూసుకుంటావన్న నమ్మకం నాకు ఉన్నది. నా బిడ్డ నీ దగ్గరనే సంతోషంగా ఉంటది. ఇక నేను పోతాను అల్లుడు, పోతాను బిడ్డ. తమ్ముడా, నేను నీ పెళ్ళానికి సాగిరి చేయడానికి రాలేదురా, మీ ఇద్దరిని ఇడగొడదామే వచ్చిన. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణం ఎవరు అంటే నేను ఎట్లా చేస్తారా? ఇప్పుడు నువ్వు చెప్పినాక నాకు అర్థమైంది దాని బిడ్డ కారణం నువ్వే అని. అవునరా, నేను ఒప్పుకుంటా. నా పిల్లలు లేరు, 15 ఏళ్ళు అయినా పిల్లలు లేరు, నేను ఒప్పుకుంటా. నా గుణం మంచిది కాదు. కానీ ఇప్పటి నుంచి నేను నీ లెక్క బతుకుతారా, నీ లెక్క ఉంటా. ఎందుకంటే నీ పెళ్ళం ఎంత పెద్ద తప్పు చేసినా దాన్ని దగ్గర తీసుకున్నావు చూడు, నువ్వు గొప్పోనివిరా. నీ స్థానంలో ఎవ్వరున్నా, ఏ మొగుడున్నా అసలు దగ్గర తీసుకోరు. కానీ నువ్వు గొప్పోనివిరా తమ్మ. పోయొత్తనే అంజలి, నేను నిన్ను అనరాని మాటలన్నా, నన్ను మన్నించే.
ఇవేవి మనసులో పెట్టుకోకు, సరేనా? ఇక నుంచి నా తమ్ముతో మంచిగా ఉండు. సరే అక్క. పోయేత్తా బుజ్జి పోయేత్తా తమ్మ. అల్లుడు పోయేస్తా. రాజు పోదామా? ఏమైంది రాజు? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? వాళ్ళు అయిన దాని గురించి ఆలోచిస్తలేను అంజలి. అనవసరంగా ఇద్దరిని పంపించేసినా కదా, ఇప్పుడు నేను ఎవరు చూసుకుంటారనే ఆలోచిస్తాను. ఆవేశంలో అనవసరంగా వాళ్ళని పంపించేసిన. దాని గురించి ఏం ఆలోచించకు రాజు. ఎవరినన్నా పెట్టుకుందాంలే, మాట్లాడదాం. ఎవరినైనా మాట్లాడదామా? ఎంతైనా బయట వాళ్ళు చూసుకున్నది వేరుంటుంది, మనోళ్ళ లెక్క వేరుంటుంది కదా. మనోళ్ళు ఏం మంచిగా చూసుకున్నారని మా అమ్మ ఇంట్లో కంటే ఎక్కువ బయటనే ఉన్నది. ఇక అక్క విషయానికి వస్తే అక్క నన్ను ఎప్పుడు గునిపించడే తప్ప కానీ నన్ను మంచిగా చూసుకున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలే రాజు. వీళ్ళకంటే బయట వాళ్ళే ముఖ్యం. వాళ్ళు పైసా కోసం అన్నా మంచిగా చూసుకుంటారు కావచ్చు. సరే అంజలి, బంధానికి లేని విలువ పైసకున్నది. సరే నీ ఇష్టం, పోదాంపా. ఏమైంది రాజు? ఏమో అంజలి, పెట్రోల్ అయిపోయినట్టుంది, ఒకసారి చూస్తావా? అబ్బా, పెట్రోల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా? అయ్యో ఏం కాదు రాజు, నేను నడుచుకుంటా పోతుంది. నడుచుకుంటూ పోతావా? నడుచుకుంటూ పోతే ఎట్లా? అసలే 3 నెలల కడుపు, నువ్వు నడుచుకోవడం మంచిదో కాదు? అంత దూరం ఏముంది, ఇక్కడనే కదా స్కూల్, నేను నడుచుకుంటా పోతుంది, ఏం కాదు. సరేది అంజలి, నేను కూడా తప్ప నీతోని. అయ్యో నువ్వెందుకు రాజు, నీకెందుకు ఇబ్బంది, నేను పోతుంది. అందులో ఇబ్బంది ఏమున్నది? అసలే నువ్వు అట్టి మనిషివి కాదు, మళ్ళీ నీకేమన్నా అయితే ఎట్లా? నేను అనుకుంటే నాకు అది ధైర్యం. ఏం గట్టి, పోదాంపా. సరే రాజు, పోదాంపా. రాజు, నేను ఒకటి అడగచ్చా? అడగంజలి. నేను అంత పెద్ద తప్పు చేసినా కదా, నీకు ఎప్పుడు నా మీద కోపం రాలేదా? ఎప్పుడు నువ్వు నన్ను తిట్టలే, కొట్టలే? ఎందుకు రాలే కోపం? ఖచ్చితంగా వచ్చింది. అత్తది కూడా. ప్రపంచంలో ఏ మగవానికే నత్తది భార్య వదిలేసి ఇంకొన దగ్గరికి పోతే. నిన్ను కొట్టినా తిట్టినా కూడా మా అంటే ఒక్కరోజు లేదంటే వారం రోజులు ఎడుతావు కావచ్చు, కానీ దానికంటే పెద్ద శిక్ష చేసిన నేను నీకు. నిన్ను వదిలేసిన, అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది అంజలి? కానీ మళ్ళీ నువ్వు నన్ను చేరదీసినావు కదా రాజు. అవునంజలి, చేరదీసిన. కానీ దానికి కారణం నీ మీద ప్రేమ కంటే ఎక్కువ కూడా నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ఉన్న ప్రేమనే. ఆ గణేష్ నిన్ను వదిలేసిండన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నీ కడిపోయిన తర్వాత నువ్వు అక్క దగ్గరనే ఉన్నావు, గణేష్ దగ్గరికి పోలేదు. కనీసం అప్పుడైనా నేను నీకు గుర్తొచ్చి నా దగ్గరికి వచ్చినావు. ఏమో నీ స్థానంలో ఇంకో అమ్మాయి ఉంటే, నాకు రాజే ఇష్టం లేదు, రాజు బిడ్డ ఎందుకని చెప్పి నాకు చెప్పకుండా తీసేసుకుంటే, కానీ నువ్వు అట్లా చేయలే అంజలి. నేను ఎంత చెడ్డోన్నైనా, నేనేం పని చేయకపోయినైనా కూడా మన బిడ్డ కోసం నన్ను భరిద్దాం అనుకున్నావు. అంత దూరం నీ గురించి ఆలోచించను నేను. ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాలి నీ గురించి? పోదాంపా అంజలి, స్కూల్కి టైం అవుతా. బాబాయ్, నువ్వు పొద్దున పోతావా పొలం నీకు? జర పోయా. నేను ఎందుకంటే మా కొడుకు దగ్గరికి వచ్చిన, నేను సాయంత్రం వస్తా కానీ ఇక పంపొస్తావా? అట్లాగా కింది వాడికి ఆ గేట్ వాళ్ళు కూడా ఇప్పు. సరే బాబాయ్, ఓకే, సరే సరే ఉంటాను. 2 లక్షలు, 2 లక్షల గురించి నీ మాట్లాడేది 2 రూపాయల గురించి కాదు. అర్థమైతుందా నీకు? నువ్వు ఏడున్నావు? ఫస్ట్ ఇంటికి రా, నేను నీతో మాట్లాడాలి. మావయ్య,
మామయ్య మామయ్య ఏమైందిరా అంత పంపకొద్దున్నావు? మీ కొడుకు వేసిన పని అట్లున్నది మరి. నా కొడుకు ఏం చేసిండ్రా? ఏం చేసిండా? మొన్నొకరికి ఆయనకు జాబ్ చూసి పెట్టమని చెప్పి 2 లక్షలు ఇచ్చినాం. ఆయననేమో మమ్మల్ని మోసం చేసి పోయిండు. అరే మొన్న మేము బజార్కి పోయినప్పుడు ఆయన కలిసిండు. అక్కడ ఆయన పిలిచి అడుగా ముచ్చటాను అంటే పోనీతి అనుకుంటాడు. సరే ఆయన అడగకపోని నేను అడుగుతా అంటే నన్ను కూడా అడగనియలే. అరే ఎట్లా మామయ్య గిట్లుంటే? అయినా మీ పైసలా మీ కొడుకు పైసలా మీకెందుకు ఉంటది రండి? నేను సంపాదించుతానా నేను పెడతానా? నాకు ఉండాలి కదా. అవును, మీరు ఇచ్చింది ఇంకా మల్లయ్య కొడుకు రమేష్ కాయండి. అవును వాడే. ఆడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు కదా, మళ్ళీ ఈ ఊరోడే మనకు తెలిసినోడు కదా అని చెప్పి ఆయన నమ్మిచ్చినాం. కానీ ఆయన ఇంత పెద్ద మోసం చేస్తాడని అనుకోలే. అన్నట్టు ఆ రమేష్ కు 2 ఆడపిల్లలు కదరా? అవును మామయ్య. వాళ్ళు 5-6 సంవత్సరాలు ఉంటారు కదా. అవును. అయితే అలా చిన్న బిడ్డ చనిపోయిందిరా. ఏంది? అలా చిన్న బిడ్డ చచ్చిపోయిందా? అయితే మనకేంది మామయ్య? మనం ఆయన నమ్మి మనం ఆ బాధ్యత అప్ప చెప్పినాం, పైసలు ఇచ్చినాం. ఆయన మన పైసలు మనకు అప్ప చెప్పి ఆయన ఇంట్లో సమస్యలు ఆయన చూసుకోవాలి. అంతేగాని ఆయన ఇంట్లో సమస్యలు అట్లున్నాయని చెప్పి మన పైసలు ఎగ్గొట్టడం ఎంతవరకు కరెక్ట్ మామయ్య? అమ్మా, నువ్వు ఇచ్చిన 2 లక్షలు అడుగుదానే పోయిన రమేష్ దగ్గరికి రాజు. కానీ అక్కడికి పోయిన తర్వాత తెలిసిన విషయం, ఆ 2 లక్షల రూపాయలు వాళ్ళ బిడ్డ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు అయిందని విషయం తెలిసి ఇక డబ్బులు ఏం అడగాలని తిరిగి ఇంటికి వచ్చిండు. ఈ విషయం నీకు చెప్పాం అనుకున్నారా? కానీ ఇంతకుముందు అనవదుడు వాళ్ళ సమస్యలతో మనకేం సంబంధం అని ఇట్లా అంటావని నీకు చెప్పలే. మరి ఏదో ఆ 2 లక్షల రూపాయలు ఆయన నిజం చెప్పి తీసుకుంటే అయిపో కదా మామయ్య. అట్లా అబద్ధం చెప్పి తీసుకున్నాడు ఎందుకు? మోసం చేసినట్టే కదా, అది తప్పన్నట్టే కదా మామయ్య. ఈయనైనా నిజం తెలుసుకున్నాక ఆయన ఒక మాట అన్నట్లు తప్పేమున్నది? వాడు అంతేరా, వాడి విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేసినా కానీ వాడికి క్షమిస్తాడు. ఆ గుణం నాకు రాలే, వాళ్ళ అమ్మకి రాలే. వాడు గొప్పోడురా, వానికి వచ్చిన ఆ గుణం. మంచిగా ఉంది అది. మంచిగా ఉంది. మరి అరెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఆదివారం వస్తానన్నారు. ఈసారి సన్న రకం పెట్టిన మరి ఎట్లయితే వడ్డీ చూడాలి. అరే రాజుగారి పెళ్ళి కానీ. అవునే. మరి గణేష్ వద్దు లేచిపోయిందంటారు, ఇక్కడ తిరుగుతుంది. అవునే, ఊరు కూడా అదే అనుకుంటాను. మరి ఇక్కడ తిరుగుతుంది, ఊళ్ళో కూడా అదే అనుకుంటానే. ఇట్లా ఎట్లా అయింది? రాజుగారి పిచ్చోడానే గణేష్ 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చీర తీసినట్టు ఇంటికి రప్పించుకున్నాడు. ఆడు పిచ్చోడ మంచోడాడు, నా సొంటనైతే సంపాడెత్తు. వీడే మనిషి ఏమోనే. మీకేం కావాలమ్మా చెప్పు. వచ్చింది చూసింది ఏం కొనకుండా పోతుంది, ఏం పొలంలో ఏమో. రాజుగాడు ఈ అమ్మాయిని చీర తీసి ఊళ్ళో పరువంతా తీసేస్తాండే. అవునే, ఏం మనిషి ఆడు. ఒకసారి రాజుగారి ఇంటికి పోయి ఒకసారి మన గట్టిగానే మొదలెయ్యాలనే, ఎందుకంటే ఊళ్ళో పరువంతా తీస్తాడు. అవునే, గట్టిగానే చేస్తాం. పోదాం, మాట్లాడదాం ఒకసారి. ఈ ట్రాక్టర్ పాడు కానీ ఎప్పుడు ఏదో పాని వస్తూనే ఉంటది ఈ ట్రాక్టర్. అయ్యో అక్క నమస్తే. రాజుగారి బిడ్డ బాగుందా? అయ్యో సారీ, గణేష్ గారి బిడ్డ మంచిగా ఉందా? ఓ అక్క మాట్లాడుతుంటే పోతున్నాయండి, ఏమైంది? ఓ అక్క పిలుతుంటే మాట్లాడతలేమైంది? అంజలి వాళ్ళ అమ్మతో నేను నిజం చెప్పిన తర్వాత పెద్దలు ఎటులాంటి వేరాట. ఇప్పుడు ఈ రాజుగారి ముఖం చూడాలి. అరే రాజు ఉన్నావా? ఏటన్నా పోయినావురా? ఇంట్లోనే ఉన్నావా? అంజలి వాళ్ళ అమ్మతో నిజం చెప్పిన తర్వాత పెద్ద గొడవ ఎటోలాంటి వేరాట కదరా. అంజలిని తీసుకువెళ్ళాలమ్మ. తీసుకుపోయి ఉంటదిలే. ఈ సిచ్యువేషన్ అండి ఫేస్ ఉన్నదో ఎట్లుంటుందో చూద్దామని వచ్చిన. అయినా ఈ ప్లాన్ అంతా నాది కాదు, మీ అక్కదే. మీరిద్దరు కలిసి ఉండు. మీ అక్కకి ఇష్టం లేదు, అందుకే నా దగ్గరికి వచ్చి గిట్ల చేయమని చెప్తేనే నేను అట్లా చేసిన. అందుకైతే పెద్ద లొల్లు అయితే ఎక్కడ అక్కడ వేరు. అగో అంజలి వాళ్ళ అమ్మ తీసుకోలేదా? కంత పెద్ద గొడవ అయింది, ఇంక ఇక్కడనే ఉన్నది ఏంది? నీ అంతా ప్లాన్ చేసిందే ఇక్కడికి వెళ్ళిపోవాలని, మేము ఇంక ఇంట్లోనే ఉంది ఏంది? అరే గణేష్, అసలు నీకేం కావాలరా చెప్పు. నాకేం కావాలని అడుగుతానవా? మీరిద్దరు విడిపోవాలి. నువ్వు దీన్ని ఎల్లగొట్టాలి, ఇది నా దగ్గర రావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. నీ బిడ్డ, దీని కడుపులో ఉన్న నీ బిడ్డ నా దగ్గర పెరగాలి. 10 మనిషి లెక్క పెరగాలి నా దగ్గర. అదే నాకు కావాలి. అరే గణేష్, నీకేమవుతుందిరా? సరేరా, ఇన్ని రోజులు నేను నీకు ఈ విషయాన్ని కోపంగా చెప్పిన కాబట్టి నువ్వు అర్థం చేసుకోలే కావచ్చు. ఇప్పుడు ప్రేమగా చెప్తా వినరా. అంజలికి నాకు పెళ్ళే 3 సంవత్సరాలు అవుతుంది. నువ్వు రాకముందు మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. నేను సంపాదిస్తానన్న కోపం తప్ప దానికి నా మీద ఇష్టం ఎక్కువ ఉండేది.
కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావో అప్పటి నుంచి నేనంటే దీనికి నష్టలేను. అసలు నీకేమవుతుందిరా? పెళ్ళైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకేమవుతుంది చెప్పు? మేమిద్దరం 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం రా, ఇద్దరం భార్య భర్తలు. సరే నాకంటే నువ్వు ప్రేమించినావు కావచ్చు, అప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. అది నేను అద్దన్నది, నువ్వు వదిలేసినావు. ఈ ఎంబడి పడేది ఏదో అప్పుడే ఎంబడి పడితే అది నీకు దక్కేది కావచ్చు. తప్పు చేసినారా గణేష్? నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, నీకు ఇంకా పెళ్లి కాదు. నువ్వు అనుకుంటే నీకు తగ్గ అమ్మాయి, మంచి అమ్మాయి దొరుకుతుంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు శక్తుతోని, నా మీద కోపంతో నా భార్యను పెళ్లి చేసుకుంటా అంటారా? ఎంతవరకు కరెక్టరా ఇది? అదే నా స్థానాలు ఎక్కువలు ఉంటే ఇప్పటి వరకు నేను చంపేసేవాళ్ళు, ఇంకేదైనా చేసేవాళ్ళు. ఆడదాన్ని నమ్మడానికి లేదురా. అది ఇన్ని రోజులేమో నీ దగ్గర ఉంది, ఇప్పుడు దాని కడుపులో నా బిడ్డ పెరుగుతానని చెప్పి నిన్ను వదిలేసి నా దగ్గరికి వచ్చాను. దాని మనసు ఎప్పుడు మారేది తెలియదు ఆడదాన్ని. సరే నువ్వు ఎన్ని రోజులు అందరినీ ప్రేమగా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, దాని మీద ప్రేమతో పెళ్లి చేసుకుందాం అనుకున్నావేమో. కానీ ఇప్పుడు నా మీద కోపంతో దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, దాన్ని పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెడదాం అనుకుంటాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా నన్ను ఇష్టపెట్టి నీ దగ్గరికి వచ్చింది, నిన్ను ఇష్టపెట్టి నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నిన్ను ఇష్టపెట్టి ఇంకో దగ్గర పోదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నా భార్య మంచిదే కావచ్చు, నా భార్య ఏ రోజైనా నా దగ్గరకు వస్తాడని చెప్పి నేను నమ్మిన. కానీ ఆ నమ్మకం నీ దగ్గర ఉన్నదా? నీ జీవితంలో ఎప్పటికీ నీకు ఒక ఆలోచన ఉండిపోతుందిరా, ఇది వేరేటోని భార్య నేను తీసుకొచ్చుకొని పెంచుకున్నా అని చెప్పి. అది తప్పురా. నా భార్యరా, నా భార్య. 300 మంది ముందు నేను 3 ముళ్ళు కట్టిన నా భార్య నాది. తప్పురా. ఇంకొని పిల్లల మీద మనకు కమ్మేయటం తప్పురా గణేష్. ఒక్కటైతే నిజంరా, నువ్వేమైనా పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కనివే బాధపడతావేమో. నేను బాధపడ్డా, నేను ఆనందపడ్డా నువ్వు అనుకుంటావు కావచ్చు, కానీ ఇవన్నీ పెళ్లి చేసుకొని పోయిన తర్వాత నీ ఇంట్లో ఎంత బాధపడతారు తెలుసా? నువ్వు అంటావు లేదన్నా మా ఇంట్లోకి ఇష్టమే అని చెప్పి, అది నీ మీద ఇష్టంతో ఒప్పుకుంటారు అంతే తప్ప పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏ ఇంట్లో ఒప్పుకుంటారా చెప్పు? వాళ్ళకెంత పరువు తక్కువ కావాలి? ఒక్కసారి ఆలోచించరా గణేష్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు నేను చెప్పింది తప్పనిపిస్తే రేపురా, దాని ఇష్టం నీ ఇష్టం, మీ జీవితాలకు నేను మళ్ళా రాను. కానీ ఒక్కటైతే నిజం, ఎప్పటికైనా మేమే. రేపు ఇది నీతో ఎట్లా ప్రవర్తిస్తుంది అనేది నేను దానికి గ్యారెంటీ ఇవ్వలేను. అందుకే ఒక్కసారి ఆలోచించు. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడు, పెళ్లి చేసుకున్నాడు ఎంత తప్పో ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. మీ అమ్మ అంటే నీకు ఇష్టమేమో కదా, మీ అమ్మకు నువ్వంటే ఇష్టం కదా. పోయి కూర్చొని మీ అమ్మని అడుగు, అమ్మ నా మీద ఒట్టేసి చెప్పు, నేను పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఓకేనా అని. నీ మీద ఒట్టేసి కూడా మీ అమ్మ అదే చెప్పిందంటే అప్పుడు నా దగ్గరికి రా, మాట్లాడుకుందాం. అయినా నువ్వు అంజలిని ప్రేమించరా, తప్పు లేదు. ప్రేమ అంటే పెళ్లి చేసుకొని నీతో ఉండడు కాదురా, అది ఎక్కడున్నా మంచిగా ఉండాలనుకుంటా. అది నాతో ఉంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను, నీతో ఉంటే మంచిగా ఉంటుంది కావచ్చు అని అప్పుడు అనుకున్నా, అందుకే వదిలేసుకున్నారా. అది నాతోనే ఉండాలని నేను స్వార్థంగా ఆలోచించలే. ప్రేమలో స్వార్థం ఉండదురా, త్యాగమే ఉంటుంది. నువ్వు నిజంగా అంజలిని ప్రేమిస్తే దాన్ని అస్సలు ఇబ్బంది పెట్టావురా, దాన్ని టెన్షన్ పెట్టావు. కానీ ఇప్పుడు నువ్వేం చెప్తాను, అది నువ్వు ఎప్పుడొస్తుందో అని చెప్పి మస్తు భయపడతాను. అంత టెన్షన్ పెట్టావురా దాన్ని, అది కడుపుతోనే ఉన్నది. అంజలి నిజంగా ప్రేమించేదైతే తన జీవితంలోకి మళ్ళీ రాకు. గణేష్ మళ్ళీ చెప్తున్నారా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నిజం చెప్పాలంటే నా భార్య మీద కోపం ఉంది, ఎందుకంటే నా భార్య చనిపోయింది, నువ్వు రావు కదా. ఇది నాకు కలవ ముందు, నీకు కలవక ముందు నా మీద నీకు ఎంతో గౌరవం ఉంటాయి. ఇది నన్ను కలిసిన తర్వాత నువ్వు నన్ను వారైతురే అన్నావు. సరేరా నేను పడ్డా, ఎందుకంటే మొగాడి పరువు అనేది ఆడదాని మీద ఆధారపడి ఉన్నది. ఒకటేదో గుర్తుపెట్టుకోరా, నువ్వు ఇప్పటికీ కూడా నన్ను మా ఇంటికి రావచ్చు, నాతో కలిసి ఉండొచ్చు. నేనేది గుర్తుపెట్టుకోనరా, ఇక నీ ఇష్టం.
అన్ని ఫైల్స్ ఇవే కావచ్చు. అంజలి పా హాస్పిటల్కి పోదాం. ఏమైంది అంజలి? పా హాస్పిటల్కి పోదాం. రాజు నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది రాజు. ఏంటిది కరెక్ట్ కాదనిపిస్తుంది? ఇట్లా నేను నిన్ను మోసం చేసి ఇంకోళ్ళ దగ్గరకు పోయిన దాన్ని తీసుకొచ్చుకొని నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నాడు కరెక్ట్ కాదనిపిస్తుంది రాజు. ఎందుకో నా వల్లనే నీకు చెడ్డ పేరు వస్తుంది అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు రాజు. నా వల్ల నీకెందుకు చెడ్డ పేరు చూడు. అంజలి నీకు విషయం చెప్పన్నా, ఈ ఊర్లో నిన్ను ఇవ్వలేమనుకున్నా కూడా నువ్వు అస్సలు పట్టించుకోకు. నువ్వు నా భార్యవి. నువ్వు తప్పు చేసినా ఏం చేసినా నేను భరిస్తా అనేటోళ్ళు వంతంటారు. నువ్వు నడుచుకుంటూ పోతా అంటే 10 కుక్కలు ఊరుతాయి. ప్రతి కుక్కకు నువ్వు సమాధానం చెప్పి పోలేవు కదా. ప్లీజ్ దీని గురించి ఆలోచించుకో. నా బతుకు నేను, నీ బతుకు నువ్వు బతకడానికి కాదు మనం పెళ్లి చేసుకుంది. నీ బతుకు ఎట్లున్నా కూడా అర్థం చేసుకొని నేను దగ్గర రానిచ్చుడే పెళ్లి బంధం అంటే. అంజలి మనకెవడు 1 రూపాయి పెట్టాడు. మనం కష్టంలో ఉన్నామంటే ఎవడు మన దగ్గర తీసుకోవడం. అసంటప్పుడు వాడు ఎవడో మాట్లాడేదానికి బట్టి మన జీవితం ఎట్లా నిర్ణయించబడుతుంది చెప్పు? మనకేమన్నా కష్టం వస్తే వచ్చి సాయం చేస్తాడు, లేకపోతే 1 రూపాయి పెట్టాడు అనుకుంటుంది. మన మీద హక్కు. వాడేమన్నంటే నువ్వు ఆలోచించాలి. ఈ దారినపై కుక్కలు ఏమన్నంటే మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా మన కోసం మనం బతుకుతాను, సమాజం కోసం కాదు. వాళ్ళనే ఒక్క మాట మీద మన ఇద్దరు నిర్ణయం ఉండడం నాకు ఇష్టం లేదు అంజలి. ఇది మన జీవితం, మనకు నచ్చినట్టు మనం బతకాలి. సచ్చే వరకు తోడుండేది మనం 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 మాత్రమే. దాపోదాం. బా ఇప్పుడు ఏమైందని ఎడతాను? ఏమైందా నీకు తెలియదా? డాక్టర్ ఏమన్నా వినలేదా నువ్వు? ఏమన్నది? మనకు పుట్టబోయే బిడ్డ పుడితే నువ్వు చచ్చిపోతావని చెప్పింది, అంతే కదా. అలా బాధపడాల్సిన అవసరం ఏముంది? ఏడవలసిన అవసరం ఏముంది? ఆపరేషన్ చేపిస్తా. నాకు నువ్వు ముఖ్యం అంజలి. ఏం మాట్లాడుతున్నావు రాజు నువ్వు? నాకు అన్ని తెలిసే మాట్లాడతాను అంజలి. ఇలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆపరేషన్ చేయించుకుందాం అంతే. నాకు నీకంటే ఎక్కువ ఏది కాదు. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డను కందాం అంతే తప్ప ఇప్పుడు లేని ప్రాణం కోసం ఉన్న నిన్ను నేను చంపుకోలేను. అర్థం చేసుకో రాజు. అట్లా అనక రాజు. నేను చేసిన తప్పుకి నీకు ఈ బిడ్డనిచ్చి నేను చచ్చిపోతా రాజు. నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు నన్ను క్షమించును. నీకు నేను ఈ బిడ్డనిచ్చి ఆ రుణం తీర్చుకుంటా రాజు. ప్లీజ్ రాజు. బా అంజలి, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకుంటలేవు నువ్వు? నువ్వేం పెద్ద తప్పు చేయలే అంజలి. నీ దిక్కు ఎంత తప్పు ఉందో నా దిక్కు అంతే తప్పు ఉంది. నేను సంపాదించుకుంటుంటే నువ్వు నన్ను ఇష్టపెట్టి ఎందుకు పోతావు? ఇంకా దీని గురించి నువ్వేం మాట్లాడక అంజలి. చెప్పినా కదా, ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డను కందాం అంతే తప్ప బతుకున్న నిన్ను తెలిసి చంపుకొనుడు నాకు ఇష్టం లేదు అంజలి. ఇంకేం మాట్లాడుకో. డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావా రాజు? నేను మళ్ళా ఈ జన్మల తల్లిని కాలేనన్నది. నేను మళ్ళా బిడ్డని కనివ్వలేను రాజు. నాకు ఇప్పుడే అవకాశం ఉంది రాజు. నేను ఈ బిడ్డను కానీ నీకు ఇచ్చి చచ్చిపోతా రాజు. రాజు ప్లీజ్ రాజు, నా మాట కాదనిక రాజు. ప్లీజ్ రాజు, నా మాట కాదనికు. అంజలి, నేను తెలిసి తప్పు చేయలేను అంజలి. నువ్వు చచ్చిపోతాను అని తెలిసి కూడా నేను ఈ నిర్ణయం తీసుకోలేను అంజలి. ప్లీజ్ అంజలి, దీని గురించి మాట్లాడకు. నాకు నువ్వే ముఖ్యం, నువ్వు మాత్రమే ముఖ్యం. ఏమవుతుంది అంజలి? పిల్లలు లేకపోతే ఎంతమంది లేరు? నువ్వు నా బిడ్డవే అంజలి. నేను నా బిడ్డ అనుకునే బతుకుతా, నువ్వు నన్ను కొడుకు అనుకొని బతుకో అంతే అంజలి. ఈ జన్మకు మన ఇద్దరమే భార్య భర్తలం, మన ఇద్దరమే అన్న తమ్ముళ్ళం, అక్క చెల్లెళ్ళం, అన్న చెల్లెళ్ళం, అక్క తమ్ముళ్ళం అంతే. దీని గురించి ఇంకా మాట్లాడక అంజలి ప్లీజ్.